హలో అండి. వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై స్నాక్ ఐటమ్ అయితే చేయటం చూపిస్తాను. ఇది ఎలా చేయాలంటే ఎక్కువ ఆయిల్ తోటి కొందరు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదండి. డీప్ ఫ్రై చేయటం వల్ల ఆయిల్ మొత్తం కూడా ఆ ఫిష్ ముక్క పీల్చేసి మనం తినేటప్పుడు ఆయిల్ ఆయిల్‌గా అస్సలు బాగోదు. డ్రై అనిపించదు. అలా కాకుండా మనం ఒక 2 స్పూన్‌లతోటే డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు చక్కగా. ఈ విధంగా మనం ప్యాన్ ఒకటి తీసుకొని దానిలో 2 స్పూన్ల వరకే ఆయిల్ వేసుకోవాలి చక్కగా. తర్వాత ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలుంటాయి. మ్యారినేట్ చేసుకోవడం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. చాలా బావుంటది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఈ దీన్ని 2 స్పూన్స్ ఏసుకున్న ఆయిలు ఈ విధంగా పెట్టేసి మూత పెట్టాలి. ఎప్పుడైనా మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మూత అయితే పెట్టాలండి ఈజీగా. మామూలుగా ఎందుకంటే అది ముక్క మెత్తబడిపోవాలంటే మనం ఆయిల్ ఎక్కువ వేయం కాబట్టి ఆ మూత ఉంటే గనక తొందరగా మెత్తబడిపోయిద్ది. అసలు చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ విధంగా మనం డ్రైగా వచ్చింది చూడండి. ఆయిల్ అనేదే ఉండదసల. మీరు ఒక పేపర్ మీద పెట్టేసి చూసినా గానీ ఆయిల్ అనేదే రాదండి. ఎందుకంటే మనం వేసిన 2 స్పూన్ల ఆయిల్ కూడా అక్కడే ఉండిపోయిద్ది. జస్ట్ అట్లా కొంచెం టచ్ అవుతా వచ్చిద్ది ఆయిల్ అయితే. సూపర్‌గా ఉంటది. హెల్తీగా మనం ఈ విధంగా అయితే పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. సూపర్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.